నువ్వు వీడియో నువ్వు ఫొటోస్ తీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు శైలజక్క. ఇదంటే ఇట్లా వీడియో అంటే తీరా కట్ చేసినాక పిలిచింది బాబాయ్ నిన్ను. ఏమొచ్చింది? అది వస్తూనే లేదు, అది మొత్తం సరిగ్గా వస్తూనే లేదు. అది నొక్కు, ఆ రెడ్ది నొక్కు. ఏది అదే ఆడిపోయి నొక్కు దూరం. అటు గటు ఇట్లా ఇక్కడ చెత్తగానే పడుతుంది అంతా. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నేను మీ శైలజ. మరెందుకు ఇంకా ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అలాగే ఈ నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తూ నేను మీ శైలజ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? వీడియో అంటే న్యూ ఇయర్ అంటే 31st డే రోజు మేము మా ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాను అనేది ఒక వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే నేను వేసిన ఈ ముగ్గులు కానీ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దండో. ఈ మీరు ఇచ్చే లైక్లు మాకు ఎంతో విలువైనది, కొండంత అండదండ కూడా ఉంటుంది ఈ లైక్లతోని. నా వీడియో అనేది మరికొంతమందికి కూడా సజెస్ట్ చేయబడుతుంది. అలాగే ఒక చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను వేసిన ముగ్గులు, ఎంత కష్టపడి వేసిన ముగ్గులు బాగున్నాయా బాగలేవా అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా వీడియో కనుక మీరు ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే బెల్ సింబల్ కూడా ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసే వీడియోలని మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే నేను చేసిన వెంటనే మీరు వీడియోలు అనేవి చూడగలుగుతారు. సో ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఇది 31st నైట్ మేము వేసుకున్న ముగ్గులు అన్నట్టు. నైట్ 9:30కి స్టార్ట్ చేస్తే మా ముగ్గులన్నీ అయిపోయే వరకు 2:30 అయిపోయింది ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా మా ఇంట్లో 2 గేట్లు ఉంటాయని. ఇది అయితే మాకు చిన్న గేట్ ఉంటుంది, ఇక్కడ నేను ఎక్కువ తిరుగుతుంటాం అన్నట్టు. ఇక్కడ మేము ఉంటాము యాక్చువల్గా అయితే చిన్న గేట్ వైపు. సో ఇక్కడ నేను వేసిన ముగ్గు అయితే ఇది. నేను మా నేబర్స్ అందరం కలిసి అయితే ఇలా ముగ్గు అయితే వేసుకున్నాము. మా ఇంట్లో రెంటర్స్ మేము అందరం కలిసి అయితే నేను ముగ్గు వేసుకుంటూ వస్తున్నాను, వాళ్ళు కలర్లు నింపుకుంటూ వస్తున్నారు. ఈ ముగ్గులు ఈ ఫినిషింగ్ టచ్ ఇచ్చే వరకు అయితే చాలా సమయం తీసుకుంది. మేము అనుకున్నాం యాక్చువల్గా ముగ్గులు దబా వేసేసుకొని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకుందాం అనుకున్నాం, కానీ ముగ్గులు మధ్యలోనే ఆపేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. అలా మాకు 2:30 సమయం పట్టింది ఈ ముగ్గులన్నీ వేసే వరకు. ఈ ముగ్గు అయితే నేను ప్రత్యేకంగా వేసాను, ఒక అమ్మాయి దీపం పట్టుకున్నట్టు ఈ ముగ్గు వేసే వరకు అయితే ఇంకా లేడీస్ విషయంలోకి వస్తే అయితే ఎక్కడ లేని ప్రతిభ అనేది ముగ్గులోనే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ విషయం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజమండి. లేడీస్ విషయంలో అయితే ఎంత క్రియేటివిటీగా ఉంటున్నారు అనేది అయితే ముగ్గులోనే చూపిస్తుంది. ఆ ముగ్గు ఆ ముగ్గులో మనం వేసే కలర్లో అనేది మన క్రియేటివిటీ అంతా బయటపడుతుంది. సో ఇదైతే మేము మా పెద్ద గేట్ దగ్గర మేము వేసుకున్న ముగ్గులు ఫ్రెండ్స్ ఇవి. ఇంకా అందరం ఇట్లా ముగ్గులు వేసిన తర్వాత వీడియో అయితే తీసేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇంకా వీడియో ఇట్లా తీసేసుకుంటున్నాము.
ఇది నేను ఇక్కడ పెద్ద గేట్ దగ్గర వేసిన ముగ్గు. ఈ ముగ్గు కూడా చాలా చాలా బాగా వచ్చింది. అందరం కలిసి వేయడం వలన కొంచెం వర్క్ అనేది ఈజీగా అయిపోయింది. మా క్రియేటివిటీ ఎట్లా ఉందో కొంచెం చెప్పండి ఫ్రెండ్స్. ఎక్కడ లేని ప్రతిభ అంతా మా ముగ్గులలో బయటికి తీస్తాము మేమైతే. మేమే అని కాదు, అందరు లేడీస్ అయితే ముగ్గులలోనైతే ప్రతిభనైతే ఏదో కొంచెం అయితే క్రియేటివిటీ అయితే బయటికి అయితే లాగుతామని అయితే 100%గా చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఇది ఇంకా మా పెద్ద గేట్ దగ్గర అన్నాం కదా, అక్కడ వేసిన ముగ్గు ఇది. ఇంకా ఇదంతా ప్లాను ఒక రోజు ముందు నుంచి 2 రోజుల ముందు నుంచి ప్లాన్ వేసుకున్నాము. యాక్చువల్గా అయితే ఈ గేట్ దగ్గర వేసిన ముగ్గు అయితే అప్పటికప్పుడు అనుకొని వేసిన ముగ్గు. ఇంకా ఈరోజు వచ్చేసి నా బర్త్డే కూడా అన్నట్టు. అంటే యాక్చువల్గా జనవరి 1 రోజు నా బర్త్డే అన్నట్టు. అది నాకు మా రెంటర్స్ వాళ్ళు సర్ప్రైజ్ ఇచ్చారు నైట్. ఇంకా వాళ్ళు నా బర్త్డే సెలబ్రేషన్ ఎలాగో అయితే 31st కేక్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది కదా, అదేవిధంగా బర్త్డే కేక్ అనేది నాతో కట్ చేయిద్దామనేసి ఇంకా వాళ్ళు ప్లాన్ వేసుకున్నట్టున్నారు. సో ఇంకా ఆ రోజు నైట్ ఇంకా నా బర్త్డే సెలబ్రేషన్, 31st సెలబ్రేషన్ అన్నీ జరిగినాయి. ఈ విధంగా అయితే కేకులు కట్ చేసుకొని కూల్ డ్రింక్స్ తీసుకొని ఇంకా ముగ్గు మధ్యలో ఆపేసి ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం అన్నట్టు. ఇంకా ఇది ఇంకా 31st రోజు ఇంకా చాలా బాగా సెలబ్రేషన్ అయితే జరుగుతుంది కదా. ఇది నైట్ 12 o'clock. ఇంకా డే మారింది కదా, జనవరి కొత్త సంవత్సరంలోకి వచ్చామనేసి ఇంకా కేక్ కటింగ్ అలాగే నా బర్త్డే సెలబ్రేషన్ వాళ్ళు చేయడం నాకు చాలా చాలా ఆనందంగా హ్యాపీగా కూడా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా అందరం కలిసి ఇట్లా అయితే బాగా చలింది బయట, అయినా కానీ మేము ముగ్గులు వేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ అయితే ఈ విధంగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను, ఎందుకంటే వీడియో అనేది చాలా లాంగ్ లెంత్ అవుతుందనే ఉద్దేశంతో ఇట్లా ఫాస్ట్ మోడ్ అయితే పెట్టాను. చాలా చాలా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఎంత ఏజ్ వచ్చినా కానీ చిన్నపిల్లలుగా మారి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయమే కదా. అందులో ఎస్పెషల్లీ ఈ డే అనేది నా బర్త్డే కూడా ఉండడం ఎప్పుడు కొంచెం ప్రత్యేకతనే అనిపిస్తుంటుంది ఎవ్రీ ఇయర్ నాకైతే. వీళ్ళు ఇలా చేయడం కూడా చాలా బాగా అనిపించింది నాకు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు తెలియచేయండి. ఇంక ఈ రోజంతా ఇట్లా ఆటపాటలు ముగ్గులతోనైతే మేము ఈ సెలబ్రేషన్ చేసుకునే వరకు 2:30, 3 వరకు అయితే అయ్యింది ఫ్రెండ్స్. 2:30, 3 అయ్యింది. ఇంక ఇంట్లోకి వెళ్ళి పడుకునే వరకు 3:30 అట్లా అయిపోయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటేనే ధూమ్ధామ్ కేక్ కటింగ్లు, ఆటలు పాటలు, డ్యాన్సులు ఇవన్నీ అయితే ఉంటాయి కదా. మీరు కూడా ఇలాగే సెలబ్రేషన్ చేసుకున్నారా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పక తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే నేను వేసిన ముగ్గులు ఎలా వచ్చాయి అనేది కూడా చిన్న 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 కామెంట్లు అయితే పెట్టండి ఫ్రెండ్స్. చిన్న కామెంట్లు అంటే మీరు కామెంట్ చేయండి ఎలా వచ్చినాయో లేదో అనేది. ఈ విధంగా అయితే ఆడుకుంటూ పాడుకుంటూ మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. ఇంకా వీళ్ళంతా వచ్చేసి మా ఇంట్లో రెంట్కుంటారండి. 2-3 ఫ్యామిలీస్ వరకు అయితే ఇట్లా రెంట్కుంటారు. 3 ఫ్యామిలీస్ 2 మెంబర్స్ అయితే ఇట్లా పక్కన నేబర్స్ ఉంటారు. వాళ్ళందరం కలిసి అయితే ఈ విధంగా సరదాగా అయితే అనిపించింది ఫ్రెండ్స్. ఇది ఏమి తప్పుగా తీసుకోకండి. ఇది మేమైతే సరదాగా లేడీస్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, జస్ట్ మాకు ఆహ్లాదం కలిగించే రోజులాగా అయితే మేము ముగ్గులు వేయడము, ఆడుకోవడం, పాడుకోవడం అయితే జరిగింది. ఇదంతా మీరైతే తప్పుగా భావించకండి, మీ సోదరులా భావించి కామెంట్ చేయండి.
ఇక నైట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక మర్నాడు మార్నింగ్ పూట ఇంకా ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దేవుళ్ళకైతే పూజ అయితే చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు నా బర్త్డే రోజు కాబట్టి నేను ఇంకా ఇంట్లో దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకునేది. ఈ విధంగా అయితే ఎర్లీ మార్నింగే పూజ అయితే చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇంక ఇల్లు వాకిలు అంతా క్లీన్ ఈ న్యూ ఇయర్ అయినా 31st అయినా లేడీస్కి అయితే పని పుష్కలంగా ఉంటుంది పని అనేది. సో ఇంక ఈ విధంగా ఇవన్నీ ముగ్గులు పూజలు అయితే ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇంకా నైట్ January 1st నైట్ ఇంకా మా తోటి కోడలు, మా బిడ్డలు, మా కోడళ్ళు అందరూ మళ్ళీ ఇంకో సర్ప్రైజ్ ఇచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా కేక్ తీసుకొని ఇంటికి రావడము, మళ్ళీ కేక్ కటింగ్ చేయించడము నాకైతే చాలా చాలా ఆనందం అయితే అనిపించింది. అందరూ కలిసి మళ్ళీ నా బర్త్డే సెలబ్రేషన్ నైట్ మళ్ళీ January 1st నైట్ మా తోటి కోడళ్ళు, బిడ్డలు, కోడళ్ళు వీళ్ళంతా కేక్ తీసుకొని వచ్చి కేక్ కటింగ్ అయితే జరిగింది. సో ఇంకా ఈ విధంగా అయితే మళ్ళీ కేక్ కట్ చేయించారు. ఇంకా మా ఆయన వీళ్ళందరినీ కలిసి ఇంకా రెస్టారెంట్కి ఎప్పుడు ఇంట్లోనే తింటుంటాం కదా, ఈరోజు కొంచెం స్పెషల్ డే ఉండడానికి ఇలా అందరినీ రెస్టారెంట్కి తీసుకెళ్ళి అందరం ఇంకా బిర్యానీ అయితే తిన్నాము. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే ఈ విధంగా జరిగింది. నాకైతే చాలా చాలా ఆనందం అనిపించింది. ఇట్లా నా గురించి మా ఇంట్లో వాళ్ళే కాకుండా రెంటర్స్ కానీ, మా చుట్టాలు కానీ, బంధువులు కానీ నా బర్త్డే సెలబ్రేషన్ మనం చేసుకునే దానికంటే ఇతరులు చేస్తేనే చాలా చాలా ఆనందం అయితే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ మాట మీరు తప్పకుండా వేరే వాళ్ళు చేసిన ఆనందం, మనం సెలబ్రేషన్ చేసుకునే ఆనందం కంటే ఇతరులు చేసిన సెలబ్రేషన్కి ఎక్కువగా ఆనందం అయితే పొందుతాము. ఈ విధంగా అయితే మేము ఇంకా బిర్యానీ పార్టీ ఇవన్నీ రెస్టారెంట్లో బిర్యానీ పార్టీ చేసుకొని ఇక ఇంటికి బయలుదేరాము. ఇక్కడ దిగిన పిక్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీ ఎల్లప్పుడే మీ ఈ సపోర్ట్ అనేది నాకు ఈ విధంగానే ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్.